ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి నాట్ మేకింగ్ యువర్ బేసిక్స్ స్ట్రాంగ్. మనం మన బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి గైస్. ఇది మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే, మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. సో బేసిక్ని స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఏంటంటే, మనం ముందు నుంచే ప్రతి టాపిక్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం, ఫ్రెండ్స్ మధ్య దాన్ని డిస్కస్ చేయడం. సో అలా కనుక మనం ఏ టాపిక్ని అయినా అర్థం చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనమాట డిస్కస్ చేసేటప్పుడు ఒకరితో ఒకరు. సెకండ్ థింగ్ వచ్చేసి వీ షుడ్ యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఎగ్జామ్స్ రాస్తాం. ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ తగ్గుతాయి. ఆ మార్క్స్ తగ్గినప్పుడు లోగా ఫీల్ అవ్వకుండా అసలు మన మిస్టేక్ ఏంటి, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేసి కొంచెం వేరొకరు హెల్ప్ తీసుకొని అనలైజ్ చేసి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్లో మనం బెటర్గా చేయొచ్చు. సో నేను ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ని ఫిజిక్స్ దగ్గర ఫేస్ చేసేవాడిని. బట్ అదే కనుక వేరొకరు హెల్ప్ తీసుకొని కొంచెం కరెక్ట్గా అనలైజ్ చేసుంటే మేబీ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేవాడిని ఏమో అనిపించింది. సో అందుకనే ఈ మిస్టేక్ని కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. యూ షుడ్ యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్ అండ్ ఫైండ్ యువర్ మిస్టేక్ అండ్ రెక్టిఫై ఇట్ ప్రాపర్లీ.